నేల కొరిగిన ఉద్యమ కిరీటం జిట్టా బాలకృష్ణ ఇక లేరు. మలిదశ ఉద్యమంలో కీ రోల్. కాలం కలిసి రాక రాజకీయ పదవులు దక్కక చట్టసభలోకి అడుగు పెట్టలేకపోయిన జిట్టా పార్టీలు మారని తలరాత. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నికార్సైన ఉద్యమకాడిగా గుర్తింపు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతూ మృతి. సంతాపం తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్. తీన్మార్మలన కూడా పోయింది నిన్న. కానీ ఇటువంటి వాళ్ళు మళ్ళీ దొరకరయ్యా. జిట్టా బాలకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళా జెన్యున్గా ఉద్యమం చేసే వాళ్ళు ఎవరు కూడా దొరకరు. ముఖ్యంగా ఒక పార్టీ కోసం ఆస్తులు అమ్ముకునే వాళ్ళైతే ఈ జనరేషన్లో ఎవడైనా సంపాదించుకోవాలన్న కుటుంబం సంతోషంగా ఉండాలన్న ఆలోచన సోయి ఉంటుంది. కానీ ఎవరిని కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాలన్న ఆలోచన ఎవరికి ఉండదు. ఇటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. సో ఇటువంటి వాళ్ళకు కూడా రాజకీయంగా అవకాశం మనం పోనందుకు సిగ్గుపడాలి మనం కూడా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా బాలకృష్ణ రెడ్డి సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. జిట్టా మృతితో తెలంగాణ ఉద్యమకారులు అభిమానులు తీవ్ర విషాదంలో మునిపోయారు. జిట్టా అంత్యక్రియలను భువనగిరి పట్టణ శివార్లోని మగ్దంపల్లి రోడ్లోని ఆయన ఫామ్ హౌస్లో నిర్వహించారు. జిట్టా మరణంపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలు బీఆర్ఎస్ నేత సంతాపం తెలిపారు అంట. ఆయన ప్రస్థానం కాలం కలిసి రాలే, ఏ పదవి దక్కలేదు. అట్లీస్ట్ ఆయనకు పదవులు మనం ఇవ్వలేకపోయినాం. ఆయన ఆశయాలనైనా ముందు తీసుకెళ్లే ప్రయత్నం అట్లీస్ట్ ఆ ప్రయత్నం మన గవర్నమెంట్ చేయాలి. కేంద్రం ఆదుకోవాలి, తక్షణ సాయం అందించాలి. బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు, విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అని చెప్పి సీతక్క అంటా ఉన్నది.